చెప్పుకోనికే మనకు చేతన టీచర్లు చాలామంది ఉన్నారు. ఇది చాలామందికి బాధాకరమైన విషయమైనా కానీ అది ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు చెప్పుకోనికే వాళ్ళు బాధపడుతున్నారు. కానీ ఒక ఇంగ్లీష్ టీచర్ అయ్యండి సోషల్ స్టడీస్ ఓన్లో నేను చెప్తా, హిందీ నేను చెప్తాను తీసుకున్న మొట్టమొదటి ఉపాధ్యాయుడు మన మలే సార్. అది ఆయన వర్తమైనడు. అది అయితే ఏ ఒక్క ఉపాధ్యాయుడు తన డిఫరెంట్ సబ్జెక్ట్స్ బోధించిన టీచర్ అయినప్పుడు చూడలేదు ఒక మలయాళ సార్ తప్ప. అయితే ఆ మధ్యలో మనకు ఒకటి యాప్ వచ్చింది, ఏంటన్నది అందులో వచ్చి అవన్నీ నింపాలవన్నీ, అది నాకు రాకపోతుంది. అది రాగానే పట్టుకొచ్చి అన్న కంప్లీట్ అవుతుంటే అన్న నాకు వస్తలేదంటే 5 నిమిషాల కంప్లీట్ చేస్తుండే చేసేసి దీక్ష. అది ఆ దీక్ష పాస్ అయినా నేను వచ్చేసిందంటే కారణం మళ్ళీ సార్, నాకు సంబంధమే లేదు. అది అన్ని అట్లా అది నిజం. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా అందరికీ తలనాలుకగా ఉంటూ మల్టీ టాలెంటెడ్ మళ్ళీ సార్. అటు ఏబీ తీసుకుంటుండే, అటు కంప్యూటర్స్ మెయింటైన్ చేస్తుండే, ఇంత బుక్స్ ఇస్తుండే. అసలు ఆయన చేయని పని అంటూ మన స్కూల్లో ఏది లేదు. అది ఆయన వర్క్ మైండెడ్ కాబట్టి అవన్నీ అంత సాధ్యమైనవి. అయితే దాంతోపాటుగా మళ్ళీ నాకు చాలా ఆత్మీయుడు. చేసిన కలిసి పనిచేసిన తక్కువ రోజులే కానీ అన్నది చాలా ఆత్మీయ బంధం ఏర్పడింది. అన్నగారు వెళ్ళిపోతున్నా అంటే చాలా ఫీల్ అయిపోయినా. ఇప్పటికీ కొన్నిసార్లు అన్న గుర్తుకొచ్చిన లోన్గా ఫీల్ అవుతుంటా. ఎందుకంటే అన్న నాకు అన్ని విషయాలుగా చాలా తోడుగా ఉంటుండే, సలహాలు చెప్తుంటే. చాలా మంచి వ్యక్తిత్వం గలవాడు. ఆయనను పాఠశాల నుంచి పోవడం అనేది నాకు చాలా బాధాకరమైన విషయం, కానీ తప్పదు కాబట్టి వదిలేక వదిలేసిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా మన పాఠశాల గానకోకిల అంజలి మేడం గారు వ్యక్తిత్వంగా చాలా మంచివారు. అయితే ఎవరు కూడా ఫస్ట్ మేడం ఏదైనా ప్రోగ్రాం వచ్చిందంటే ఆ ప్రోగ్రాంలో మేడం ఖచ్చితంగా ఒక పాట ఉంటుండే. మేము పాటలు విని ఎంజాయ్ చేసినామో. ఇప్పుడు అంత కరువు వచ్చింది, స్కూల్లో పాటలు పాడటం లేదు. అయితే రాగా ఫస్ట్ టైం కరెక్ట్ టైం మెయింటైన్ చేస్తుండే మేడం. నేను ఫస్ట్ రాగానే నా వెనకాల మలేసారి వస్తుండే. మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు ఆటో ఇటో అంజలి మేడం కరెక్ట్గా టైం మెయింటైన్ చేస్తుండే. నాకు చాలా వస్తుండే మేడం. అయితే కొన్నిసార్లు మేడం ఇంకో మేడం ఏంటంటే ఉండి ఒక్కసారి కోపం వస్తుంది. ఆ కోపం అంటే మామూలు కోపం రాదు. అది అది ఆ కోపం అనేది కోపం అంటే నిజమైన కోపం కాదు. ఒకసారి సర్వ కోపం వచ్చేస్తుంది. వెంటనే వెరీ సెకండ్ మినిట్ ఏమైతే మళ్ళీ వెంటనే రియలైజ్ అయిపోయి సార్ బాధపడినరా అని మళ్ళీ వెంటనే రియలైజ్ అవుతుండే. బాధపడరా సార్ అని అంటే ఆమె లోపల మంచితనం. నిజంగా కోపడాలా తిట్టాలని కాదు. ఆమె చాలా ఫంక్షన్లు ఉంటుండే. ఎప్పుడైనా హెచ్ఎంగా ఇన్ఛార్జ్ ఇచ్చిన అప్పుడు స్కూల్ మొత్తం దడదలు ఆడిచ్చేస్తుండే. అయితే ఆ రకంగా స్కూల్ మొత్తం పర్ఫెక్ట్ నడిపించారు. సార్ బాధ్యత మీరే చూసుకోవాలి మొత్తం అని చెప్పేస్తుండే. ఆ విధంగా కూడా నడిపిస్తుండే. అంత మంచి మేడం మా పాఠశాల వెళ్ళిపోవడం బాధాకరం. అదేవిధంగా ఆల్రౌండర్ మేడం ఆశాపాత్మ మేడం గారు ఆశాపాత్మ మేడం అంటేనే ఉర్దూ మీడియంలో ఎన్ని సబ్జెక్టులు ఉన్నా మేడం ఒక్కరే అన్ని హ్యాండిల్ చేసేసి చాలా చక్కగా బోధిస్తుండే. ఎప్పుడూ మేడం దగ్గర చాలా కామ్గా కూల్ ఉంటుండే. కానీ ఏ రోజు కూడా మేడం దగ్గర కోపాన్ని ఆనందం చూడలేదు. ఆమె చాలా కూల్ ఉండి ఉర్దూ మీడియం మెయింటైన్ చేయడం అంటే ప్రతి ఒక్కరి ఇన్కమ్ అవుతారు. కానీ మేడం చాలా సాఫ్ట్గా అందరినీ కంట్రోల్ చేసుకుంటూ ఎంత పెద్ద ర్యాష్ ఉంటే పిల్లలైనా సరే మంచి క్లాస్లో కూర్చోబెడుతుండే. మంచి పాటలు చెప్తుండే, అందరికీ మెయింటైన్ చేస్తుండే. అటువంటి మేడం కూడా పోవడం చాలా దృష్టకరమైందంటే ఆ మేడం పోగానే ఉర్దూ మీడియం కూడా వెళ్ళిపోయింది స్కూల్ నుంచి. అది మన స్కూల్ యాక్చువల్గా ఉర్దూ మీడియం ఉంటుండే. మేడం పోవడం మూలంగా మనకు ఉర్దూ మీడియం మనం లాస్ అయిపోయినాం. అర్థమైందా? కాబట్టి ఇంత మంచి టీచర్స్ని మనం కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయాన్ని మనం భావిస్తూ అదేవిధంగా మన పాఠశాలకు చేసినటువంటి కొత్త టీచర్లందరికీ అభినందన తెలియజేస్తూ అందరూ చక్కటి నవీనమైనటువంటి ఉపాధ్యాయులు మన హిందీ సార్ గారు, తిరుపతి సార్ గారు, ఇంకా మేడం వసుంధర మేడం
అందరికీ స్వాగతం తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.